హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపాటం ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అయ్యేకి ఛాన్సెస్ ఉంది, ఈసారి ఓటింగ్ పరంగా కాకుండా వేరేలాగే ఎలిమినేట్ చేసేకి ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి తనుజ ఉంది. తనుజ ఈ వారము, ఇంతకుముందు వారము, అంతకుముందు వారము ఫస్ట్లోనే ఉంది. ఎప్పుడు ఓటింగ్ లేకొచ్చినా దాదాపుగా మ్యాక్సిమం ఓట్స్ తనుజాకే పడుతున్నాయి. ఈ వారం పర్ఫార్మెన్స్ లేకపోయినా ఆ రేషన్ మేనేజర్ ఏదైతే ఉందో ఫుల్ గొడవలు జరుగుతూనే తనుజ టాపిక్ వస్తూనే ఉంది. ప్రతి ఎపిసోడ్లోన ఒక 2-3 గొడవలు ఆ కిచెన్ రూమ్లో జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా జరిగాయి. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నది వచ్చేసి తనుజ. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో సెకండ్ ఉన్నది వచ్చేసి ఇది కూడా అంతే. ఎప్పుడు కళ్యాణ్ వచ్చినా ఒకసారి తనుజతో పాటు సమానంగా, ఓసారి తనుజ కంటే కింద అలా వస్తూ ఉన్నాడు. ఓటింగ్ ఆర్డర్లో సెకండ్ పొజిషన్లో ఇప్పటికీ కళ్యాణ్ ఉన్నాడు. ఇది కొనసాగుతూనే ఉంది. వీళ్ళిద్దరూ నామినేషన్లోకి వస్తున్నారు. ఆవిడ ఫస్ట్, ఈయన సెకండ్ అలా. ఇంకా ఈ వారం అంతగా స్కోప్ లేదని నిన్న చెప్పా, కానీ నిన్న అయితే టాస్క్లు ఆడాడు. ఒక 2 టాస్క్లు. ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. వాళ్ళు 8 మినిట్స్ కంప్లీట్ చేస్తే వీళ్ళు 2.5 మినిట్లో కంప్లీట్ చేశాడు కళ్యాణ్ అయితే. ఇదైతే చాలా బాగా ఆడాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి థర్డ్ టాస్క్ అయితే ఓడిపోయాడు. ఇక్కడ ఇమాన్యువల్ అన్న అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఆడాడు ఈ గేమ్ అయితే. అక్కడ కళ్యాణ్ కట్టలేకపోయాడు, కానీ ఇమాన్యువల్ అన్న అయితే పూర్తిగా బ్రెయిన్ చాలా ఉంది ఇమాన్యువల్ అన్నకి, కానీ నామినేషన్లోకే రావడం లేదు. నామినేషన్లోకి వస్తేనే సత్తా ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు తనుజ అలాగే కళ్యాణ్కి ఓట్ బ్యాంక్ ఎలాగైతే క్రియేట్ అయిందో ఈయనకి క్రియేట్ కావాలంటే నామినేషన్లోకి రావాలి. ఈయనేమో ఇంతవరకు 7 వీక్స్ అయింది, రాలేదు. ఇంకా థర్డ్ పొజిషన్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారు కూడా ఈ వారం కంటెంట్ ఏది లేకపోయినా ఆవిడ పాటికి ఆవిడ ఏదో ఒకటి చేసుకుంటూ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అలాగే చేసుకుంటూ వస్తున్నారు. థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా ఇమాన్యువల్ ఓట్లు కూడా సంజన గారికి పడుతున్నాయి. ఇంకా ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్లో డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ ఈ వారం బాగా నిరూపించుకున్నాడు. ఆ టాస్క్ ఏదైతే శ్రీజాకి కోసం ఆడాడో ఆ టాస్క్లో బాగా ఆడాడు డీమన్ పవన్ కూడా. ఇంకా ఫస్ట్ నుంచి అయితే టాస్క్లు బాగానే ఆడుతున్నాడు, కానీ ఇక్కడ రీతు డీమన్ లవ్ ట్రాక్ వల్ల కొంచెం సైడ్ అవుతుంది అంతే. పర్వాలేదు. టాస్కుల విషయానికి వస్తే డీమన్ బాగా ఆడుతున్నాడు. ఫోర్త్ పొజిషన్లో ఇప్పటికీ డీమన్ ఉన్నాడు. ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో రీతు ఉంది. రీతు కూడా టాస్కుల పరంగా చాలా బాగా ఆడుతుంది. తన పాయింట్ గట్టిగా చెప్తుంది. ఇంకో విషయం, ఈ వారం మటుకు డీమన్ తన పాయింట్లు ఏమన్నా ఉన్న ఆర్గ్యుమెంట్లలో బాగా కనిపించాడు. ఇంతకు ముందర వారం అంతా సైలెంట్గా ఉన్నాడు, కానీ ఈ వారం అయితే బాగా కనిపించాడు, గొడవ పడుతున్నాడు. అదే కావాలి. రీతు కూడా గేమ్ బాగానే ఆడుతుంది. ఈ లవ్ ట్రాక్ వల్ల కొంచెం తగ్గుతుంది. ఇద్దరికీ మైనసే లవ్ ట్రాక్ వల్ల వీళ్ళిద్దరికి. ఫిఫ్త్లో రీతు ఉంది. ఇంకా ఆ తర్వాత సిక్స్త్ వచ్చేసి రాము ఉన్నాడు. ఇంకా రాము, గౌరవ్, మాధురి వీళ్ళకి అంతగా ఓట్లు లేవు, ఉన్నారంతే ఉన్నారు. ఇంకా 6th ప్లేస్లో రాము ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత 7th ప్లేస్లో వచ్చేసి గౌరవ్ ఉన్నాడు. 8th ప్లేస్లో మాధురి గారు ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే ఈసారి ఓట్ల పరంగా కాకుండా రాముని ఎలిమినేట్ చేసేకే హై ఛాన్సెస్ ఉంది అని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే గౌరవ్ టాస్కుల పరంగా పనికొస్తాడు. ఇంకా మాధురి గారు కొంచెం కంటెంట్ ఇస్తారని చూస్తారు. ఇంకా రాముని బలి చేసేలాగే ఉన్నారు. మ్యాక్సిమం నాకు అదే అనిపిస్తుంది, రాముని ఎలిమినేట్ చేస్తారు అని. చూద్దాం.